సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఈ రోజు విశేషంగా చెప్పబోయేది ఈ సంవత్సరం సూర్య చంద్ర గ్రహణాలు. ఈ సంవత్సరం ప్రపంచంలో 4 గ్రహణాలు ఏర్పడుచున్నాయి. అవి 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలు. భారతదేశంలో ఏర్పడే 2 చంద్ర గ్రహణాలు మాత్రమే మనకి కనిపిస్తాయి. 2 సూర్య గ్రహణాలు మాత్రం భారతదేశంలో ఎక్కడా కనిపించవు. గ్రహణం మనకు కనిపిస్తేనే గ్రహణ నియమాలు పాటించాలి. ఎక్కడో గ్రహణం ఏర్పడితే మనం ఏ విధమైన నియమాలు పాటించనవసరం లేదు. ఈ సంవత్సరం 2 చంద్రగ్రహణాలు మాత్రమే నియమాలు పాటించాలి. అయితే ఇప్పుడు మనకి రానున్న సూర్య చంద్రగ్రహణం గురించి చెప్పుకుందాము. అంటే ఈ రోజే సెప్టెంబర్ 7వ తేదీ 2025 భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వస్తోంది. ఈ గ్రహణం భారతదేశం అంతటా కనిపిస్తుంది. గ్రహణ స్పర్శకాలము అంటే మొదలు రాత్రి 9 గంటల 56 నిమిషములకు మధ్యకాలము రాత్రి 11 గంటల వరకు. మోక్షకాలము అంటే గ్రహణం విడుపు కాలము రాత్రి 1 గంట 56 నిమిషాలు. మొత్తం గ్రహణ పుణ్యకాలము 3 గంటల 30 నిమిషములు. బింబ దర్శన కాలము రాత్రి 1 గంట 23 నిమిషములు. అయితే కుంభరాశి వారు అయిన శతభసం, పూర్వభాద్ర నక్షత్ర జాతులు ఈ గ్రహణం చూడకూడదు. గ్రహణ నియమాలు ఏంటంటే ఈ గ్రహణం పట్టే సమయానికల్లా మనం తీసుకున్న ఆహారం జీర్ణం అయిపోవాలి. కావున మీరందరూ వేగంగా ఈరోజు సాయంత్రం భోజనం చేయాలి. ఎందుకంటే అది మనకి గ్రహణం పట్టే సమయానికల్లా మీరు తీసుకున్న ఆహారం జీర్ణం అయిపోవాలి. కాబట్టి ఈ స్పర్శ కాలానికి అందరూ స్నానం చేయాలి. ఈ గ్రహణ సమయం అంతా భగవంతుని నామస్మరణం చేయాలి లేదా నిద్రపోవాలి. గ్రహణానంతరం ఉదయమే ఇల్లుని, దేవుణ్ణి, మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలైతే ఈ సమయంలో నిద్రపోవాలి. యథావిధంగా ప్రశాంతంగా నిద్రపోవాలి. కాబట్టి ఈ రోజు భాద్రపద పౌర్ణమి ఆదివారం నాడు 9:57 నిమిషాలకు కుంభరాశిలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహము మన భారతదేశంలో ఏర్పడుతుంది. ఈ గ్రహణ స్పర్శకాలం ఈ రోజు 7వ తేదీ 9:57 నిమిషాలకు సంపూర్ణ గ్రహణ ప్రారంభము రాత్రి 11 గంటల నుంచి గ్రహణ మధ్యకాలం రాత్రి 11:47 నిమిషాలకు. గ్రహణం విడుపు ప్రారంభము 12:22 నిమిషాలకు. గ్రహణం ముగింపు కాలము 1:26 నిమిషాలు. గ్రహణ పుణ్యకాలము 3 గంటల 29 నిమిషాలు. సంపూర్ణ బింబ దర్శన కాలము 1:22 నిమిషాలు. గ్రహణ పుణ్యకాలము ప్రధానంగా మకర రాశి, కుంభరాశి, మీనరాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యరాశి వారికి ఈ గ్రహణం అంతగా బాగోలేదు. కనుక శాస్త్రోత్రకంగా చంద్రగ్రహణ శాంతి చేయించుకోవాలి. తగిన దానాలు బ్రాహ్మణ పురోహితులకు మాత్రమే పురోహితుల్ని పూజ చేయించుకోవాలి. చంద్రగ్రహణం వల్ల ఎలాంటి దోషము లేని వారు మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశి వారు దేవాలయాలు ఉదయం 12 గంటల లోపల నివేదనలు పెట్టుకుని దేవాలయం మూసివేయాలి. సాయంత్రం 6 గంటలకల్లా అందరూ టిఫిన్ చేయండి. 2-3 గంటల లోపల తిన్నది అరిగిపోవాలి. మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 8వ తారీఖు రేపు ఉదయం మీ దేవుణ్ణి అవి శుభ్రం చేసుకుని యథావిధిగా మీరు గణపతి పూజ, పుణ్యావచనం, పంచగవ్వ సంస్కారం చేసి వాటితో విగ్రహములకు అభిషేకం చేయాలి. 7వ తేదీన గ్రహణం రోజు సాత్విక, రాజసిక మరియు తామస దేవతలను వారి సత్వ, రజో, తమో గుణాలను వర్గీకరించారు. సాత్విక దేవతలు శాంతి, యజ్ఞం మరియు స్వచ్ఛతకు ప్రతీకలు. ఉదాహరణకు విష్ణువు, లక్ష్మి, సరస్వతి దేవి. ఇలా చంద్రగ్రహణం మనకు అద్భుతమైన ఎర్రటి బ్లడ్ మూన్ గా కనిపిస్తే సూర్యగ్రహణం మాత్రం చూడడానికి అపూర్వ దృశ్యం. రెండిటికి ఉన్న విశిష్టత మన విశ్వం ఎంత ఆశ్చర్యమైందో గుర్తు చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మద్దతు నాకు మరిన్ని ఇలాంటి వీడియోలు అందించడానికి ప్రేరణగా ఉంటుంది. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం మరో అద్భుతమైన విషయంతో. మీ సృజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.